Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 24th January 2024. Let's say the first one only. When was the second battle of Panipat took place? ఎప్పుడు జరిగిందండి? దట్ ఈస్ ఆన్ 5th November 1556. బేసిక్లీ టోటల్గా పానిపట్ యుద్ధాలు అనేటువంటివి మూడు ఉన్నాయి. 3 battles that were fought at పానిపట్, బ్యాటిల్ ఆఫ్ పానిపట్ పేరుతో మూడు యుద్ధాలు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, మూడు పానిపట్ యుద్ధాలు జరిగాయి. అసలు పానిపట్ అన్న ప్రాంతం ఎక్కడ ఉన్నది అని అంటే, పానిపట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ హర్యానాలో ఒక ప్రాంతం అండి. బేసిక్లీ హర్యానా రీజన్ అనేది ఢిల్లీ నుంచి కొన్ని కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. యూ ఆల్ న్యూ ఇట్. కాబట్టి ఈ పానిపట్ అనేది ఎప్పుడు కూడా ఈ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ యుద్ధాలన్నీ కూడా పానిపట్ ఆ ప్రాంతం కోసమే అందరూ కాంక్వర్ చేయలేదు. ఇట్ వాజ్ నెవర్ బీన్ అ కాజ్, పానిపట్ వాజ్ నెవర్ బీన్ అ కాజ్ ఫర్ దిస్ వార్. కాకపోతే అదొచ్చేసి ఢిల్లీలోకి ఒక ఎంట్రన్స్ లాగా, పానిపట్ ప్రాంతం అనేది ఢిల్లీకి ఒక ఎంట్రన్స్ లాగా అది యాడ్ చేసింది. ఢిల్లీ అంటే అప్పట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అక్కడ నుంచి ట్రేడ్ని క్యారీ చేయాలన్నా, అడ్మినిస్ట్రేషన్ చేపట్టాలన్నా దట్ వాజ్ ద బెస్ట్ ప్లేస్ దే ఫౌండ్. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఇట్లా యుద్ధాలన్నీ జరుగుతూ ఉండేవి. ఈ ఫస్ట్ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగిందండి అని అంటే, దట్ టుక్ ప్లేస్ ఆన్ 21st April 1526. మొట్టమొదటి పానిపట్ యుద్ధం, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 21st April 1526లో జరిగింది. తర్వాత 3.5 years తర్వాత, 30 years తర్వాత, సమ్ 30.6 years తర్వాత 1556లో 5th November సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగిందండి అని అంటే, that took place on 14th January 1761. ఇది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏ పానిపట్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అడుగుతుంటారు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరికి మధ్య జరిగిందండి? మేజర్గా ఇది వచ్చేసి ఈ మొఘల్ ఎంపైర్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది మొఘల్ ఎంపైర్ రూలింగ్, వాళ్ళ యొక్క రూలింగ్కి ఒక ప్రిల్యూడ్ లాగా ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఉంది. వేరే లాస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో ఆ మొఘల్ వాళ్ళు తగ్గిపోయి, వాళ్ళ యొక్క రూలింగ్ తగ్గిపోయి బ్రిటిషర్స్ రూల్ చేయటానికి అది ఒక ప్రిల్యూడ్ లాగా యాక్ట్ చేసింది. దీస్ ఆర్ మేజర్ థింగ్స్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది ఎవరెవరికి మధ్య జరిగిందండి అని అంటే, బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. బాబర్కి మరియు ఇబ్రహీం లోడికి మధ్య మొట్టమొదటి పానిపట్ యుద్ధం అనేది జరిగింది. ఇబ్రహీం లోడి, మనకి ఢిల్లీ సల్తనట్ చూస్తే 5 స్లేవ్ కింగ్డమ్స్ ఉంటాయి. లోడీస్, సయ్యద్స్, లోడీస్. దాంట్లో లోడీ కింగ్డమ్ అన్నటువంటిది ఆ ఢిల్లీ సల్తనట్స్లో టోటల్గా 5 కింగ్డమ్స్ ఉన్నాయి. 5 కింగ్డమ్స్లో లాస్ట్ కింగ్డమ్ వచ్చేసి లోడీ కింగ్డమ్. ఆ లోడీ కింగ్డమ్ నుంచి ఇబ్రహీం లోడి అండ్ దీని యొక్క ఈ మొఘల్ ఎంపైర్ ఫేమస్ పర్సన్ అయినటువంటి బాబర్, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఇబ్రహీం లోడి ఆ ప్రాంతంలోనే చనిపోయారు, ఆ యుద్ధంలోనే చనిపోయారు. బాబర్ హ్యాస్ వన్. ఆ విధంగా సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అన్నది ఎప్పుడు జరిగింది? ఇందాకే చెప్పుకున్నాం, 5th November 1556. ఎవరెవరికి మధ్య జరిగింది అని అంటే, మొఘల్స్లో కొంచెం చదువుకోకపోయినా నాలెడ్జ్ కానివ్వండి, అదేవిధంగా విజ్డమ్ ఉన్నటువంటి వ్యక్తి, పాలన తెలిసినటువంటి వ్యక్తి అక్బర్ ద గ్రేట్. ఆయనకి, అదేవిధంగా హిందూ ఎంపరర్ అయినటువంటి హేమచంద్ర విక్రమాదిత్య, ఆయన్నే షార్ట్కట్లో హేము అని అంటారు. అక్బర్కి మరియు హేముకి మధ్య జరుగుతుంది. అక్బర్ అప్పటికి 1556లో అప్పటికి హీ ఈజ్ జస్ట్ 13 years old. 13 సంవత్సరాల వయసులోనే ఆయన అక్బర్ అప్పటికి 13 years old అయినప్పటికీ కూడా హీ ఎంథ్రోన్డ్, అంటే ఆయన పదవిలోకి వచ్చారు. కానీ 13 సంవత్సరాల వయసు అంటే చిన్నపిల్లడు కాబట్టి ఆయన హీ వాజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్. కానీ ఆయన తరపు నుంచి ఆయన సైన్యాన్ని దించారు. అదేవిధంగా ఈ హేమచంద్ర విక్రమాదిత్య, ఆయన కూడా ఈయన ఢిల్లీలో హిందూ ఎంపరర్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో హేము చనిపోతారు. ఆ విధంగా అక్బర్ విజయం సాధించడం వల్ల మరలా మొఘల్స్ కేమ్ ఇంటూ పవర్. తర్వాత చాలా గ్యాప్ తర్వాత 1761లో
1761లో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగుతుంది. ఈసారి ఎవరెవరికి మధ్య జరుగుతుందండి అని అంటే మరాఠాస్కి, అదేవిధంగా అహ్మద్ షాకి, ఆఫ్ఘన్ రూలర్ అయినటువంటి అహ్మద్ షా దురానీ. మరి మరాఠాస్ తరపు నుంచి ఎవరండి అని అంటే సదాశివరావు భాను వీళ్ళిద్దరికి మధ్య జరుగుతుంది అనమాట. వాళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి వార్లో ఈసారి ఎవరు గెలుస్తారా అంటే బేసిక్లీ ఆ వార్ కంటే ముందు వార్లో పార్టిసిపేట్ చేసేటువంటి సైనికులు వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. మరాఠాస్ దగ్గర ఫుడ్ అనేటువంటిది కొన్ని రోజులకి మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత వాళ్ళకి ఫుడ్ షార్టేజ్ వచ్చేసి చాలామంది సైనికులు చనిపోతారు. ఆ విధంగా అహ్మద్ షా దురానీ ఈ కేమ్ ఇన్ టు పవర్ అనమాట, కింగ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఆయన. లైక్ దట్ ఇట్లా పానిపట్ అనేటువంటిది ఏ ప్రాంతం, ఏ స్టేట్లో ఉన్నది, అదేవిధంగా ఫస్ట్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరికి మధ్య జరిగింది, ఎవరెవరు గెలుపొందారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. బట్ మేజర్ థింగ్ ఏంటి అని అంటే పానిపట్ వాజ్ నెవర్ ద రీజన్, అంటే ఆ ప్రాంతాన్ని కాంక్వర్ చేయడానికి పానిపట్ యుద్ధం అయితే జరగలేదన్నమాట. దట్ వాజ్ నెవర్ బీన్ ద కాజ్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ is said to become the NATO member as Turkey approves its membership bid? What is that country అండి? It is Sweden. Capital city ఏంటండి? Stockholm, and the currency is Swedish krona, capital and currency. నాటో అన్నటువంటిది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీన్ని 1949వ సంవత్సరంలో ఫౌండ్ చేశారు. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండెడ్. అసలు ఏ మోటోతో దీన్ని స్థాపించారు అని అంటే నాటో అన్నటువంటి దానిని ఇనీషియల్లీ కొన్ని దేశాలు మాత్రమే నాటోని, యుఎస్, కెనడా, అదేవిధంగా యూరోపియన్ దేశాలు 1949లో, అప్పట్లో సోవియట్ యూనియన్ కదండి, ఇప్పుడు రష్యా, ఆ సోవియట్ యూనియన్ నుంచి రక్షణ పొందడానికి ఈ దేశాలన్నీ కలిసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ద్వారా, ఆ ట్రీటీని వాషింగ్టన్ ట్రీటీ అని కూడా దానికే పేరు. ఆ ట్రీటీ ద్వారా నాటోని ఏర్పాటు చేశారు 1949లో. రష్యాకి అగెయిన్స్ట్గా సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 30 మెంబర్స్ ఉన్నారు. ఈవెన్ స్వీడన్ కూడా జాయిన్ అయిన తర్వాత 31 మెంబర్స్ అయ్యారు. అర్లియర్ అంటే లాస్ట్ ఇయర్ స్వీడన్, ఫిన్లాండ్ రెండు ఇంట్రెస్ట్ చూపించాయండి. ఫిన్లాండ్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ అ మెంబర్. 2023లోనే ఫిన్లాండ్ మెంబర్ అయిపోయింది. నౌ స్వీడన్ ఆఫ్టర్ 20 months 20 నెలల తర్వాత స్వీడన్ని నాటోలో మెంబర్గా అప్రూవ్ చేశారు. అండ్ దీనికి నాటోకి సెక్రటరీ జనరల్గా ఎవరున్నారండి అని అంటే జెన్స్ స్టాల్టన్ బర్గ్, ఈయన దీనికి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? బ్రసెల్స్, బెల్జియంలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అయితే మరి మన భారతదేశం, ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ నాటో అండి అని అంటే నో, ఇండియా ఈజ్ నాట్ అట్ ఆల్ అ మెంబర్ ఆఫ్ నాటో అనమాట. ఆ విధంగా నాటో మెంబర్స్ ఇది వరకు 1949లో 12 ఉండేవారు, ఇప్పుడు 31కి ఇంక్రీజ్ అయిందనమాట. 1999లో 1999వ సంవత్సరంలో షెజ్ రిపబ్లిక్ జాయిన్ అయింది. అదేవిధంగా హంగరీ జాయిన్ అయింది. హంగరీ, పోలాండ్, ఈ 3 దేశాలు 1999లో జాయిన్ అయ్యాయి. 2020వ సంవత్సరంలో ఏ దేశం జాయిన్ అయిందండి దీంట్లో అంటే నార్త్ మ్యాసిడోనియా దీంట్లో మెంబర్గా జాయిన్ అయింది. 2017లో మాంటెగ్రో. ఇట్లా అంటే దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క అప్రూవల్ లభించాలి, మేజర్గా యూఎస్ యొక్క అప్రూవల్. అండ్ యూఎస్ అనేటువంటిది నాటోలో 3/4 ఫినాన్షియల్ అసిస్టెన్స్ మొత్తం కూడా యుఎస్ఏ, అంటే ఆ నాటో కావాల్సినటువంటి బడ్జెట్లో 3/4 వంతు బడ్జెట్ యుఎస్ నుంచే వస్తుంది. అంటే మేజర్ రోల్ యుఎస్ఏ ప్లే చేస్తుంది అనే అర్థం అనమాట. ఆ విధంగా ఆల్రెడీ అంటే ఇది వరకు కూడా 2 కంట్రీస్, బోస్నియా అండ్ హెర్జగోవినా అదొక దేశం, స్వీడన్, ఈ 2 దేశాలు నాటోలో మెంబర్స్గా జాయిన్ అవుతామని చెప్పేసి దే హ్యావ్ అప్లికేషన్ ఉన్నది. దాంట్లో ఇప్పుడు స్వీడన్కి మాత్రమే అప్రూవల్ లభించింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాటో అండ్ ఇట్స్ మెంబర్స్. రైట్, నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఫినిష్డ్ సెకండ్ ఇన్ ది ఇండియన్ ఓపెన్ టైటిల్
2024. ఎవరు గెలుచుకుంటున్నారండి? చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్ వీళ్ళిద్దరు గెలుచుకున్నారు డబుల్స్ టైటిల్. ఎవరిని డిఫీట్ చేసి? కాంగ్ మిన్ అండ్ సియో సింగ్ జే వీళ్ళిద్దరూ వచ్చేసి దే ఆర్ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ కొరియా నుంచి ఉన్నారు. అండ్ దీస్ ఛాంపియన్షిప్స్ ఆర్ రిలేటెడ్ టు ద స్పోర్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ రీసెంట్గా న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు 21 జనవరిన. దాంట్లో భాగంగా మన భారతదేశం నుంచి వీళ్ళిద్దరూ గెలిచారనమాట. సారీ, దే హ్యావ్ బీన్ డిఫీటెడ్ బై కాంగ్ మిన్ సియో సింగ్. వాళ్ళిద్దరికి గోల్డ్ వస్తే వీళ్ళిద్దరూ 2వ స్థానంలో ఉన్నారనమాట. అండ్ 2024 బ్యాడ్మింటన్ సీజన్లో వరుసగా రెండవసారి ఫైనల్స్లో వీళ్ళిద్దరూ నిలవడం అనేది విశేషం అనమాట. ఇది వరకు లాస్ట్ టైం మలేషియా ఓపెన్లో వీళ్ళిద్దరూ ఫైనల్స్కి రీచ్ అయ్యారు. అదేవిధంగా ఇండియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2022లో విజేతలుగా కూడా ఉన్నారనమాట. మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారండి? మెన్స్ సింగిల్ టైటిల్ వచ్చేసి చైనా నుంచి షీ యూకి మెన్స్ సింగిల్ టైటిల్. విమెన్స్ సింగిల్ టైటిల్ వచ్చేసి చైనా యొక్క తాయ్పీ నుంచి ఇట్ ఈజ్ తాయ్ జూ యింగ్ విమెన్స్ సింగిల్ టైటిల్ గెలుచుకున్నారు. అదేవిధంగా డబుల్స్ అయితే వీళ్ళిద్దరు కాంగ్ మిన్ సియోంగ్ జే ఫ్రమ్ సౌత్ కొరియా వీళ్ళిద్దరు డబుల్స్లో వీళ్ళిద్దరికి లభించింది. మిక్స్డ్ డబుల్స్ వచ్చేసి జపాన్కి చెందినటువంటి మయు అండ్ వాకనా వీళ్ళిద్దరూ మిక్స్డ్ డబుల్స్లో వీళ్ళిద్దరూ ఆ టైటిల్ని సొంతం చేసుకున్నారు. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ MD and CEO ఆఫ్ DCB బ్యాంక్? ఎవరిని అపాయింట్ చేశారండి? ప్రవీణ్ ఏ కుట్టి ఈయన్ని అపాయింట్ చేశారు. ఇది వరకు మురళీ ఎం నటరాజన్ ఈయన ఉండేవారండి. ఆయన ప్లేస్ని రీప్లేస్ చేస్తూ ఈయన్ని అపాయింట్ చేశారనమాట. శశిధర్ జగదీశన్ గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓగా ఉన్నారు. అండ్ సందీప్ బక్షి గారు ఐసిఐసిఐకి హెడ్గా ఉన్నారనమాట. ఆ విధంగా ఈ DCB బ్యాంక్ అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రైవేట్ లీడింగ్ బ్యాంక్స్ అండి ఇన్ ఇండియా, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. అండ్ ఇది గత 16 సంవత్సరాల నుంచి ఈయన DCB బ్యాంక్కి పనిచేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటి నుంచి 29th April 2024 నుంచి ఈయన టర్మ్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ అండి అని అంటే 3 years ఆయన టర్మ్ ఉంటుందండి. 1995లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ బ్యాంక్ని. అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి అని అంటే ముంబై, మహారాష్ట్రలో హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఈయన MD and CEOగా అపాయింట్ అయ్యాక వివిధ బాధ్యతలు లైక్ ఆ బ్యాంక్లో డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి కదండి, దానికి MD and CEOగా ఈయన అపాయింట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. Who has become the first country to begin immunizing children with malaria vaccine? What is that country అండి? It is Cameroon, African country అండి. దీని క్యాపిటల్ సిటీ ఏంటి? Yaoundé, that is the capital city, and the currency is CFA-XAF, that is the currency. Capital city వచ్చేసి Yaoundé. ఈ మలేరియా వ్యాక్సిన్ దట్ ఈజ్ మాస్క్యూరిక్స్ అన్నటువంటి మలేరియా వ్యాక్సిన్ని లైక్ ఇట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఇన్ ద ఇయర్ 2021 డెవలప్డ్ బై గ్లాక్సోస్మిత్క్లైన్. ఈ GSK అన్నటువంటిది US బేస్డ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ వ్యాక్సిన్ని 2021లో అప్రూవ్ చేశారు. అంటే ఇప్పటి వరకు ఇది రాకుండా ముందస్తు చర్యగా ఇమ్యునైజేషన్లో ఎస్పెషల్లీ పిల్లలకి ఇమ్యునైజేషన్లో మలేరియా వ్యాక్సిన్ అన్నది ఇప్పటి వరకు లేదు. బట్ దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ఇమ్యునైజేషన్ అనేటువంటిది ఈ మీజిల్స్, మమ్స్, రూబెల్లా, రోటా వైరస్ ఇట్లా సెవరల్ డిసీజెస్ నుంచి ప్రొటెక్షన్గా అవి రాకుండా కాపాడడానికి డిప్తీరియా, హూపింగ్ కాఫ్, పర్టిసిస్, టెటనస్ ఇట్లాంటివి, చికెన్ పాక్స్ ఇట్లాంటివి రాకుండా, పోలియో ఇట్లాంటివన్నీ రాకుండా ముందస్తు చర్యగా ఇమ్యునైజేషన్
పుట్టినటువంటి పిల్లలకి ఇన్ఫాంట్స్కి వ్యాక్సిన్స్ని అందజేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే మలేరియాకి కూడా అగెయిన్స్ట్గా వ్యాక్సిన్ని తయారు చేయడం మాత్రమే కాకుండా మొట్టమొదటిసారిగా కెమెరూన్లో దీనిని ఇంట్రడ్యూస్ కూడా చేశారు. ఫస్ట్ జాబ్ ఎవరికి ఇచ్చారని అంటే డేనియలా, ఒక అమ్మాయి, డేనియలా అన్నటువంటి అమ్మాయికి. జాబ్ ఈజ్ నథింగ్ బట్ వ్యాక్సిన్ డోస్, అది ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చారు, ఆ అమ్మాయికి ఇచ్చారు. అయితే బేసిక్లీ ఇక్కడ ఆఫ్రికా దేశం నుంచి నియర్లీ ప్రతి సంవత్సరం కూడా 6 లక్షల మంది ఈ మలేరియా వలన చనిపోతున్నారు, డెత్ కేసెస్. దాంట్లో 80% వచ్చేసి లెస్ దాన్ 5 ఇయర్ చిల్డ్రన్, 5 సంవత్సరాల వయసులోపు పిల్లలే 80% ఉన్నారు. కాబట్టి వాళ్ళని సేఫ్గార్డ్ చేయడానికి ఈ వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆల్ అక్రాస్ యూరోప్ కాంటినెంట్ 6 months ఇన్ఫాంట్స్ అంటే 6 నెలల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ వ్యాక్సిన్ని ఇవ్వనున్నారు అనమాట. సో ఆ విధంగా కెమెరూన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు బిగిన్ immunizing malaria vaccine. Right, next one. Recently India Kyrgyzstan joint special forces exercise, that is Khanzar, has commenced at the special forces training school in which state? What is that state? It is Himachal Pradesh state. Himachal Pradesh lo adi kuda బాక్లో ప్రాంతంలో ఇది స్టార్ట్ అయిందండి. 22nd January నుంచి 3rd February వరకు దీనిని 22nd January నుంచి 3rd February వరకు దీన్ని కండక్ట్ చేస్తారు. బేసిక్లీ స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ దేనికోసం అండి అంటే డిఫెన్స్ రంగంలో పర్టికులర్గా మిలిటరీ ఎక్సర్సైజ్గా చెప్పచ్చు. సో దట్ టెర్రరిజంని ఎన్కౌంటర్ చేయటానికి, దానికి అంటే యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని లాంచ్ చేయడానికి డిఫెన్స్ రంగంలో ఈ స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ఖాంజార్ ఎక్సర్సైజ్ని లాంచ్ చేశారనమాట. యాన్యువల్లీ ఆల్టర్నేట్ ప్లేస్లో ఒకసారి ఇండియాలో కండక్ట్ చేస్తే ఇంకొకసారి కిర్గిస్తాన్లో కండక్ట్ చేస్తారనమాట. లైక్ దట్. ఇది ఎన్నో ఎడిషన్ అండి అని అంటే దిస్ ఈజ్ 11th ఎడిషన్. ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఇక్కడ కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీ ఏంటండి? బిష్కేక్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ కిర్గిస్తానీ సోమ్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ దట్ ఈస్ ఆన్ January 24th ఎవ్రీ ఇయర్. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఏ ఇయర్లో? 2008 మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు 2008వ సంవత్సరంలో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. మేజర్గా దేనికోసం అండి అని అంటే ఇది వచ్చేసి ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇమ్యూనైజేషన్, న్యూట్రిషన్, వాటన్నిటిలో గర్ల్ చైల్డ్కి ఈక్వల్ రైట్స్ని ప్రొవైడ్ చేయడం మాత్రమే కాకుండా అసలు వాళ్ళకున్నటువంటి రైట్స్ ఏంటి, ఇష్యూస్ లైక్ ఒకప్పుడు చైల్డ్ మ్యారేజ్ ఉండేది, విడో రీమ్యారేజ్ ఉండేది కాదు, వీటన్నిటి గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డేని January 24th సెలబ్రేట్ చేస్తారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి అని అంటే ప్రతి ఇయర్ October 11th సెలబ్రేట్ చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా విమెన్స్ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? March 8th సెలబ్రేటెడ్ యాజ్ విమెన్స్ డే. అదేవిధంగా ముస్లిం విమెన్ రైట్స్ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? August 1st. ట్రిపుల్ తలాక్ని తీసేసినటువంటి డే August 1st. దానిని అది పనిషబుల్ అఫెన్స్ లాగా చేసినటువంటి డే August 1st ముస్లిం విమెన్ రైట్స్ డే సెలబ్రేట్ చేస్తారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ అనమాట. అయితే ఈ January 24th ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. దట్ ఈస్ బేటీ బచావ్ బేటీ పఢావ్ స్కీమ్ని 2015వ సంవత్సరంలో January 24th నాడే లాంచ్ చేస్తారనమాట. ఇట్ కమ్స్ అండర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3 ministries: మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ 3 మినిస్ట్రీస్ సహాయంలో అంటే ఈ 3 మినిస్ట్రీస్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాయన్నమాట. ఎందుకు మేజర్ టాస్క్ వచ్చేసి బేటీ బచావ్ బేటీ పఢావ్ స్కీమ్ వచ్చేసి తగ్గుతున్నటువంటి డిక్లైనింగ్ గర్ల్ సెక్స్ రేషియో, ఆ రేషియోని పెంచడానికి, అదేవిధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ వాటన్నింటిని కూడా ఎన్హాన్స్ చేయడానికి ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ డే సందర్భంగా కూడా దీనిని సెలబ్రేట్ చేశారు. దట్ ఈస్ అనదర్ రీజన్. కానీ 2008లోనే అది ఇంట్రడ్యూస్ చేయకముందే 2008లోనే గర్ల్ చైల్డ్ని స్టార్ట్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. వేరే ఆప్షన్ చూద్దామండి. January 12th వచ్చేసి
నేషనల్ లెవెల్లో నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేస్తాం. స్వామి వివేకానంద గారి బర్త్డే యానివర్సరీని యూత్ డేగా నేషనల్ లెవెల్లో సెలబ్రేట్ చేస్తాం. January 15th ఇండియన్ ఆర్మీ డే దట్ ఈస్ సెలబ్రేటెడ్. అండ్ జనవరి ఇంపార్టెంట్ డే వచ్చేసి ఏంటి అని అంటే January 23rd సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు. దట్ ఈస్ ఆన్ 23rd January. 25th వచ్చేసి నేషనల్ లెవెల్లో ఓటర్స్ డే. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విల్ బి explaining about this one in the next class too. Clear? Right. Next one. Who among the following has recently released the autobiography titled Time Spent, Distance Travelled? ఎవరు రిలీజ్ చేశారండి? శివరాజ్ వి పాటిల్. ఆయన ఆటోబయోగ్రఫీని ఈయన బయోగ్రఫీ గురించి బుక్స్ చాలామంది రాశారు. ఆటోబయోగ్రఫీ అంటే వాళ్ళ బయోగ్రఫీ వాళ్ళే రాసుకోవడం. వాళ్ళ బయోగ్రఫీ అంటే వాళ్ళ చరిత్ర గురించి వేరే వాళ్ళు రాయడం. దట్ ఈస్ బయోగ్రఫీ. ఆటో అంటేనే సెల్ఫ్, మనం ఓన్గా రాసుకోవడం అని అర్థం. ఇక్కడ ఈయన బయోగ్రఫీ బేసిక్లీ హీ వాజ్ సుప్రీంకోర్టులో జస్టిస్గా పనిచేశారు. ఆయన చైల్డ్హుడ్ డేస్ నుంచి సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసేంత వరకు, సుప్రీంకోర్టుకి జస్టిస్గా 2000 సంవత్సరంలో అపాయింట్ అయ్యారు. 2005వ సంవత్సరంలో ఆయన రిటైర్ అయిపోయారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా యాక్టింగ్ చైర్పర్సన్గా పనిచేశారు. ఈయన బయోగ్రఫీస్ వచ్చేసి టోటల్గా 5 బయోగ్రఫీస్ ఉన్నాయండి. 3 బయోగ్రఫీస్ కన్నడ లాంగ్వేజ్లో 3 బయోగ్రఫీస్ ఉన్నాయి. 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. ఈ పుస్తకం కూడా కన్నడ లాంగ్వేజ్లో ఈ పుస్తకం కూడా అందుబాటులో ఉన్నదన్నమాట. ఆ విధంగా ఆయన రిటైర్మెంట్ కానీ, ఫ్యామిలీ గురించి, ఆయన పర్సనల్ లైఫ్, లీగల్ కెరీర్, ఆయన పబ్లికేషన్స్, వాటన్నిటి గురించి ఈ పుస్తకంలో ఉందన్నమాట. Right, next one. Who among the following is the only Indian and woman in the list of global winners selected for the Endangered Alphabets Writing Award for 2024? Ever select అయ్యారండి? ప్రసన్న శ్రీ సతుపతి. షీ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండ్ గ్లోబల్ లిస్ట్ ఆఫ్ ఫ్రమ్ వైజాగ్ లింగ్విస్ట్ అని ఎవరిని అంటామండి? ఏ పర్సన్ అయితే లాంగ్వేజ్ స్ట్రక్చర్ దాని గురించి స్టడీ చేస్తారో అలాంటి వాళ్ళని లింగ్విస్ట్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మరి ఎండేంజర్డ్ ఆల్ఫాబెట్స్ అన్నటువంటిది ఏంటి అని అంటే దట్ ఈజ్ అ ప్రాజెక్ట్. ఎండేంజర్డ్ ఆల్ఫాబెట్ ప్రాజెక్ట్ అనేటువంటిది దేనికోసం అంటే ఇన్ ఆర్డర్ టు డిస్కవర్, రీసెర్చ్ అండ్ డాక్యుమెంట్ మైనారిటీ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిజర్వ్ చేయటానికి, వాటి గురించి రీసెర్చ్ డిస్కవర్ చేయటానికి ఇదొక ప్రాజెక్ట్ అనమాట. ఆ ప్రాజెక్ట్ కింద చాలామంది డిఫరెంట్ పర్సనాలిటీస్, ఇండివిజువల్స్ ఫ్రమ్ కెనడా, మొరాకో, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా వీళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ని అందజేశారు. దాంట్లో భాగంగా ఈవిడ ఈ భాషలో ఇంగ్లీష్ భాషకి చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి ప్రతిఫలంగానే ఈ అవార్డ్ని ఈవిడకి అందించారు యుఎస్లో. రైట్, నెక్స్ట్ రాసిన పట్టుడే. Who among the following will be conferred India's highest civilian award, that is Bharata Ratna? ఎవరికి అందజేయనున్నారండి? కపూర్ ఠాకూర్ గారు. యూ ఆల్ న్యూ దట్ భారత రత్న అన్నటువంటిది హైయెస్ట్ సివిలియన్ ఆనర్. దాని తర్వాత పద్మ అవార్డ్స్ అన్నటువంటి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్స్ ఇన్ ఇండియా. పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. కపూరి ఠాకూర్ ఆయన బేసిక్లీ ఈయన వచ్చేసి ఎవరండి అని అంటే ఇది వరకు సీఎంగా పనిచేశారు బీహార్కి. హీ ఈజ్ నాట్ ఎట్ ప్రెజెంట్. పోస్టుమస్లీ దీన్ని భారతరత్నాన్ని అందజేస్తున్నారు. అంటే ఆయన చనిపోయిన తర్వాత, హీ ఆల్రెడీ డైడ్ ఇన్ ది ఇయర్ 1988 ఇట్ సెల్ఫ్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈయనకి భారతరత్న అవార్డు అందజేయనున్నారు. బీహార్కి సీఎంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారండి అని అంటే జూన్ 1971 నుంచి డిసెంబర్ 1970 నుంచి జూన్ 1971 వరకు పనిచేశారు. అదేవిధంగా డిసెంబర్ 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు పనిచేశారనమాట. అండ్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ కోసం, అంటే డౌన్ ట్రాడన్ సెక్షన్కి చెందినటువంటి ప్రజలు వాళ్ళకి ఈక్వాలిటీ, వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కోసం చాలా కృషి చేశారనమాట.
అండ్ ఇనీషియల్గా ఆయన ఒక స్కూల్లో ఒక విలేజ్ స్కూల్లో ఆయన టీచర్గా పనిచేశారు. తర్వాత ఆ సీఎం స్టేజ్కి ఎదగడం అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ స్మాల్ థింగ్. ఈయన తీసుకొచ్చినటువంటి మేజర్ చేంజ్ వచ్చేసి ఏంటి అని అంటే, అట్లా రిమోట్ విలేజెస్లోనే ఇంగ్లీష్ని ఒక లాంగ్వేజ్గా కంపల్సరీ చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంటే విలేజెస్లో ఆ టైం పీరియడ్లో ఇంగ్లీష్ని కంపల్సరీ లాంగ్వేజ్ చేయటం అనేది ఫార్వర్డ్ థింకింగ్కి ప్రతీకగా మనం చెప్పచ్చు అనమాట. ఈయన్నే జన్ నాయక్ అని కూడా ఈయనకే పేరు, ఫాండ్లీ నోన్ యాజ్ జన్ నాయక్. క్లియర్ కదా? రైట్. పార్ట్ ఆఫ్ షార్ట్ న్యూస్. Dr. Ritu Karidal Srivastava and Naveen Tiwari honored with the UP Gaurav Samman 2024. Jaisalmer Desert Festival held every year in the month of Feb. To Kill a Tiger was nominated for the 96th Academy Awards in the Best Documentary Feature Film category. International Day of Education celebrated on January 24th. PM Narendra Modi has unveiled Pradhan Mantri Suryodaya Yojana to provide solar power for 1 crore homes. Haryana has topped in a 10-meter air pistol mixed team at Khelo India Games. Quick revision. Aryan Davande won boys artistic all-round gold at Khelo India Youth Games in Chennai. Ravi Shastri will be honored with BCCI Lifetime Achievement. India has become the 4th largest stock market globally. Aditya Pandey has been appointed as its group CEO of Interglobe Enterprises. World's largest 300-foot lamp lit up in Ayodhya. Dr. Mansukh Mandavia authored a book called Fertilizing the Future. Annual Ethnic Mamani Festival was held in Ladakh. Anuvadini app has been recently launched by Union Government to provide study material in regional languages. Right, question of the day. Satyameva Jayate in the national emblem is adopted from which of the following Upanishads? Chaala sarlu manam discuss chesamandi. It was taken from Mundaka Upanishad. Adevidhanga we'll be explaining in detail about that one in the next class. That's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.